హాయ్ హలో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష అవినాష్. సరిపోయారు ఇద్దరును. అవలాంచ్ ట్రైల్కి వచ్చాము. ఇది రౌండ్ ట్రిప్ 6 మైల్ అనుకుంటా. చూద్దాం, ఒక 4 to 5 అవర్స్ పడుతుంది. 5 మైల్ ఉంటుంది. 5 to 6 మైల్. సరే, మనం పక్కకి సైడ్కి వెళ్తే వేరు కదా. ఓకే, సో బేసిక్గా గ్లేషియర్ నేషనల్ పార్క్లో మొత్తం అన్ని లేక్స్ ఇంకా ట్రైల్సే ఉంటాయి. సో నేను ఇలా ఫుల్గా హైక్ చేసే లాగే వచ్చాను. ఆయన మరీ ప్రిపేర్డ్గా వచ్చాడు, చూపిస్తాడు. కొంచెం దూరం వెళ్ళు, అది కొంచెం చూసారా, హైక్ షూస్, షార్ట్స్. మంచి ఎండగా ఉంది, అందుకే టోపీ, ఇంకా వాటర్, ఫుడ్ అన్నీ. అసలు టూ మచ్ వచ్చాడు మా ఆయన అయితే. చూసారా, లేక్ మెక్డొనాల్డ్, వాట్ ఎవర్. ఆ స్టోన్స్ చూసి చెప్తున్నా. సో ఇలా ఒక బ్రిడ్జ్ ఉంది లోపలికి. సో నేనేమి హైక్ మొత్తం చూపించాను మీకు, బోర్ కొట్టించదు. స్టార్టింగ్లో కొంచెం అందంగా ఉందని చూపిస్తాను, అంటే లాంగ్ ద వే కూడా అందంగానే ఉంటుంది. కొంచెం కొంచెం చూపిస్తాను. అట్లా 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 లోపలికి. హైడ్రేషన్ మస్ట్ కంపల్సరీ తెచ్చుకోవాలి. వాటర్ సారీ టూ మచ్. ఫుడ్ లేకపోయినా పర్లేదు, కానీ హైడ్రేషన్ మస్ట్. కాస్కోలో ఈ హైడ్రేషన్ అదేంటి ఐవి ఎనర్జీ సంథింగ్ అని పంచదార ఉప్పు వేసి అమ్మేస్తుంటారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పంచదార ఉప్పు వేసి అమ్మేస్తుంటారు. పంచదార ఉప్పు కాదు, హైడ్రేషన్ చిన్న చిన్న శాషెస్ ఇట్లా అమ్ముతారు. అవి డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతాయి. అవి తీసుకొని రావడం బెటర్, ఇట్లాంటి హైక్స్ ఆర్ ఇట్లా ఎక్కువ తిరిగే ప్లేసెస్ ఉన్నాయి అన్నప్పుడు. అండ్ బాగా ఫుడ్ ఫుల్గా తినేసాం అనుకోండి, నడవాలనిపించదు, నిద్రపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక గంట ముందు తిన్నాం. సో అందుకే మేము గంటన్నర ముందు తిన్నాం. బేసిక్ నా దృష్టి ఎట్లా ఉంటుంది అంటే, తిన్నాక అరగడానికి తిరిగినట్లు ఉంటుంది. కాకపోతే ఇది 4 గంటలు పడుతుంది. మామూలుగా ఎంత 5 మైల్ అంటే ఒక 8 kilometers. కానీ అక్కడ అవలాంచ్ లేక్ అని చాలా బాగుంటుంది. విల్ షో యూ దేర్ అగైన్. ఈ బ్యాగ్లో మేమిద్దరం ఫ్రూట్స్, ఇంకా చిప్స్, హైడ్రేషన్ ప్యాకెట్స్ అని చెప్పా కదా ఇందాక, వాటర్ బాటిల్. తిన్నది అరగకుండా తింటూనే ఉండటం కోసం పెట్టుకున్నాం. మరి అంత స్నో ఉంటుంది అనుకోలే. వేసుకోవడమే 2 వేసుకున్నా, లోపల ఒక టాప్ వేసుకున్నా, పైన ఒక టీ-షర్ట్ వేసుకున్నా. సరే, నాకు ఉబ్బరిసే తీసేద్దాము, లేదంటే జాకెట్ వేసుకున్నాం ఇంకో లేయర్ పైన. ఓకే, నెక్స్ట్ చూపిస్తాం మరి. సో ఇలా దారిలో ఒకటి కనిపించింది. ఇక్కడేమో కూర్చోడానికి సీటింగ్ అండ్ చెట్టు రూట్స్తో పాటు ఇలా పడిపోయింది. ఏదో ఆర్ట్ పీస్ అనుకున్నారు, ఆ చెట్టు అలా పడిపోయింది ఇక్కడ. కానీ దాని రూట్స్ జింక. యా, ఇది ఫారెస్ట్ కాబట్టి అలాంటివన్నీ కనిపిస్తాయి. సో దానికి ఏం పెట్టుకోకూడదు, దూరంగానే ఉంది. జింక పిల్ల కాదు, పెద్ద జింక ఇది. నువ్వు పిల్లవి ఏంటి బ్రో అంత మాట అన్నావు? సెల్ఫీ. స్టోన్స్ బాగుంది, మెయిన్ రెడ్ కలర్లో ఉంది, మధ్యలో ఉండాలి. యా, అమేజింగ్.
నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అవును మరి. వావ్. ఓకే లెట్స్ వెరీ వెరీ కేర్ఫుల్. లివింగ్ హిస్ లైఫ్. చూసారా అసలు ఎలా ఉందో. సో ఆ వాటర్ ఫాల్స్ చూసి ఒక మిడ్ పాయింట్ వరకు వచ్చాము. సో అక్కడ వరకు బేసికలీ దాని అంటే వీల్ చైర్ యాక్సెసిబుల్ లాగా ఉంది, డిజేబుల్ యాక్సెస్. సో ఆ తర్వాత నుండి ఇక్కడ నుండి యాక్చువల్ ట్రైల్స్ అవలాంచ్ లేక్. ఇప్పుడు ఎటు నుండి వచ్చాము. క్రేజీ ఉంది వ్యూ చూడండి. అమ్మా హలో. ఓకే లెట్స్ గో. హౌ ఆర్ యూ ఫీలింగ్ మిస్టర్ నాగా అవినాష్? వెళ్ళే వరకు ఫీలింగ్ ఏముంటుంది, ఏముండదు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. వెళ్ళాలని ఫీలింగ్ తప్పితే ఏం లేదు. ఏమైంది? ఫీలింగ్ అంటే వెళ్ళాలని ఫీలింగ్ తప్ప ఇంకేం తెలియదు. ఓకే లంచ్ లేక్ ఏం వదిలేసి వెళ్ళిపోతుంది. హలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. హలో. ఇలా వచ్చి చల్లటి నీళ్ళల్లో వచ్చి కూర్చున్నాము. కాల్ పెట్టుకోండి. చల్లగా ఉంది, లోతుగా. అటు నుండి అలా వచ్చాము. చూడండి ఎంత బాగుంది. నేను ఇక్కడ చూడండి ఒకళ్ళు రాయి ఎత్తుకొని కూర్చోండి. అంటే నేను ఎత్తుకుని రాయి మీద కూర్చోండి ఫస్ట్. యా మరి ఇంకా నా వల్లగా చాలాసేపటి నుంచి ఉన్నాను ఇక్కడ. మండుతున్నట్టుంది. ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటే చూడండి, వాటిలో పెట్టినట్టు కాదు, తుమ్మొచ్చిందేమో. కొంతమంది అయితే ఇంత చల్లటి నీళ్ళలో ఆడ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. స్విమ్ చేసుకుంటూ వెళ్ళారు. స్విమ్మింగ్ ఏం లేదు, అది జస్ట్ ఛాతి వరకు వచ్చాయి. బట్ మనకెందుకు ఆ రిస్క్లు. అంటే లోతు లేదేమో కానీ టూ మచ్ చల్లగా ఉంది. ఓకే. మేము ఒక అమెరికన్ రెస్టారెంట్కి వచ్చి ఈ రెడ్ లెంటిల్ కర్రీ అనేదో పెడితే, రెడ్ లెంటిల్ కర్రీ విత్ రైస్ అండ్ బ్రెడ్, బాస్మతి రైస్ అండ్ నాన్ బ్రెడ్ అని వాడు పెట్టాడు. ఓకే ట్రై చేద్దామని చాలా ఎక్సైటెడ్గా చేస్తున్నాం. తినేసి మా ఆయన చెప్తాడు ఎలా ఉందో. దీంతో నాకు శివాజీ శివాజీ బాగుందన్నావు కదా. బట్ ఓకే ఏం కాదు. అంటే లేట్ రావచ్చు అని కాదు, ఒకవేళ లేట్ అయినా ఏం కాదు అని. సో ఇలా లైఫ్ వెస్ట్ హెల్మెట్ వాళ్ళు ఇచ్చారు. అమ్మా నువ్వు రివర్స్ పెట్టావు తెలుసా? కాదు కరెక్ట్గా పెట్టావు. నాకే రివర్స్ అనిపించింది. ఓకే లెట్ మీ షో యూ మై మ్యాన్. ఇట్లా వేసుకున్నాడు. నేనేమో ఈ షూస్ వేసుకుని వస్తే డైరెక్ట్గా ఏం కాదన్నా. ఏం కాదు, నేను చూపించలేదు. నేను చూపించాడు దానికి ఏం కాదన్నారు, నేను చూపించలేదు అంటున్నా. నీవి నావి సేమ్ కాదు. మేబీ వచ్చాక
అప్పుడు చెప్తా మన అవుతుందో కాదు. Let's go to rafting. ఇక్కడే వెస్ట్ గ్లేషియర్లోనే ఉంది, ఎక్కడో ఉంటుంది అనుకున్నాను, ముందు కనిపించలా. వైట్ రివర్ రాఫ్టింగ్ 3 రోజుల నుండి ఇక్కడే తిరుగుతుంది, ఇక్కడే లిటరల్లీ ఇక్కడే. బస్సులో ఎక్కాను. ఇప్పుడే బొగ్గు గన్లో పనిచేసేలాగా ఇవన్నీ వేసుకొని పాడిల్ చేయడానికి దీన్ని ఏమో ప్యాడిల్ అని అంటారు. అది ఇచ్చారు, ఆ పట్టుకొని ఎక్కేసాను. దిగా కట్టేది మా గైడ్, అవసరం. నా గైడ్ ఇక పట్టుకొని ఇది కదా. పింక్ ఇచ్చారు. యా అదేక చూద్దాం ఎలా వేస్తుంది వాడు. నాకు తెలీదు. రైల్వే ట్రాక్ పైన ఇది ఎందుకు వెళ్తుంది అంట వాళ్ళు రా ఇట్లారా ఇటు వెళ్తుంది. కింద పెట్టచ్చమ్మా, అది ఏం కాదు. నంబర్స్ ఇచ్చారు నాకు, బోట్ నంబర్స్. ఆ బోట్ నెంబర్ 2. వచ్చేసింది. చూపిస్తున్నాడు ఎలా పట్టుకోవాలి. వాళ్ళకి కాదు, నీకు చూపిస్తుంది, పట్టుకోలేదు. మిమ్మల్ని దింపి ఇప్పుడు ఎట్లా వెళ్ళిపోవాలి. వండర్ఫుల్, చాలా ఆహ్లాదంగా ఉంది. చాలా టూ మెడిసిన్స్ లేక్. మా ఆయన మంచిగా బరిటో తింటూ చిల్ అవుతున్నాడు. ఇక్కడ లేవు, బయట నుంచి తెచ్చుకున్నాం. బయట యా అక్కడ బోట్స్ రెంట్కి తీసుకోవచ్చు. తీసుకొని ఇలా ఈత వచ్చిన వాళ్ళు ఆ రోబోట్ చేస్తారు కదా, అలా చేసుకోవడానికి తీసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు. ఇందాకే షిప్స్ కూడా వచ్చాయి ఇక్కడికి. ఐ థింక్ అవి కూడా పెయిడ్ సర్వీస్ అనుకుంటా. మై హస్బెండ్ లివింగ్ హిస్ బెస్ట్ లైఫ్. ఇలా సుఖంగా, ఇది కాస్కోలో దొరుకుతుంది. ఇదే ఫోల్డ్ అయిపోయి ఈజీగా కార్లో వెనకాల పడేసుకోవచ్చు. వావ్, సో బ్యూటిఫుల్. టూ మెడిసిన్స్ లేక్. మేము ఇలా దారిలో వెళ్తుంటే ఒక ఎలుగు వంటి పక్కకి జస్ట్ అలా విహారం చేస్తూ కనిపిస్తుంది. అందరూ అలా తప్పుకుంటున్నారు కార్ దగ్గరకు వస్తే. ఏ
గురోయ్. వెనకాల చూస్తారా వెళ్ళకూడదా? సో ఈ ట్రిప్ ఇంతటితో సమాప్తం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీషా అవినాష్. బాయ్.